నా కవిత శీర్షిక నిండు గర్భిణి. ఈ కళల కళాశాల ఎంతో మందికి కళల కళాశాల. ఇక్కడ చదువుకోవాలని ఎంత మంది ఎన్ని వేల కలలు కంటారో. ఈ తల్లిని మళ్ళీ మళ్ళీ చూడాలని ఎన్ని హృదయాలు ఎంతలా ఆరాట పడతాయో. లక్షల కన్నీటి చుక్కల సేద్యంతో తమ జీవితాలను నిర్మించుకుంటూ అడుగడుగున అణచివేతలను అవరోధాలను దాటుకుంటూ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో నెగ్గి మొదటిసారి కళాశాల ఆవరణలో నిలబడ్డప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డకు చనుబాలనందిస్తున్న అమ్మలా ఈ ఆలయం సాక్షాత్కరిస్తుంది. తనను తాను మరచిపోయి తదేకంగా తననే చూస్తున్న కంటి పాపలపై కొత్త కాంతి చిత్రాలను అందంగా గీస్తుంది. తనను ముద్దాడుతున్న మునివ్రేళ్లపై చిక్కని ప్రేమ సిరాను అద్దుతుంది. పొలాలలో పచ్చని పైరుని నాటే అమ్మల విద్యార్థుల మస్తిష్కాల్లో జ్ఞానపు మొలకలను నాటుతూ వారిని భవిష్యత్తుకు సిద్ధం చేస్తుంది. చిక్కుడు పాదులా ఈ తల్లిని పెనవేసుకునే విద్యార్థులతలకు బతుకు ఆశపూలు గుత్తులు గుత్తులుగా విరబూస్తాయి. ఊరు నుంచి వచ్చిన బిడ్డను చూరు కింద గూడు కట్టుకున్న పిచ్చుకల్లా ఈ కళాశాల గూటిలో తమ జీవితాలను నిర్మించుకుంటారు. ఉద్యమాలతో ఊపిరి పోసుకున్న ఈ జ్ఞాన వృక్షం మట్టి బతుకుల జీవితాలను విద్య అనే నాగలితో చదును చేస్తుంది, మరింత పదును చేస్తుంది. అక్షరాలతో నిర్మించిన ఈ కళాశాల గదులలో భావితరాల భవితవ్యాన్ని బతుకు కాన్వాసుపై గొప్పగా చిత్రిస్తున్న చిత్రకారులు ఇక్కడి ఉపాధ్యాయులు. గతపు గాయాలకు మందు రాస్తూ గుండెలలో ధైర్యాన్ని నింపి జీవిత గమనాలను చూపుతున్న దిగంతాల దివిటీలు. ఇక్కడి స్నేహాలు బతుకులు ముద్దాడుతాయి. కలిసి బ్రతకడంలోని మాధుర్యాన్ని, అమ్మ ప్రేమలోని అనురాగాన్ని అందిస్తాయి. ఇక్కడి విద్యార్థుల చేతులకు శక్తివంతమైన కలములు, కవితలు చిగురిస్తాయి. వారి పెదాలపై పాటలు, పద్యాలతో పాటు ప్రశ్నల పూలు వికసిస్తాయి. ఈ తల్లి ఒక పుస్తకం. ఈ పుస్తకం నిండా విద్యార్థులు లిఖించబడతారు. ఒక్కో పేజీలో ఒక్కో విద్యార్థి జీవితం, ఒక్కో వాక్యంలో ఒక్కో విద్యార్థి ప్రయాణం, ఒక్కో పదంలో ఒక్కో విద్యార్థి సంతకం ఉంటుంది. ఎదుగుతున్న బిడ్డలను చంకనెత్తుకొని, ఎదిగిన బిడ్డలను నెత్తిన పెట్టుకొని కొత్త ప్రాణాలకు, ప్రయాణాలకు ఊపిరి పోసేందుకు అనుక్షణం సిద్ధమవుతున్న నిండు గర్భిణి మా ఆర్ట్స్ కళాశాల. మాలాంటి ఎంతో మంది విద్యార్థులకు మరో పుట్టినిల్లు. ఏపుగా పెరిగిన ఉపాధ్యాయ కొమ్మలకు చిగురించిన వేల వేల విద్యార్థుల హరిత పత్రాలతో అనునిత్యం వసంతంలా వెలుగులీనే కల్పవృక్షం మా ఈ కళాశాల. ధన్యవాదాలు.